నో అసలు చాలా బిజీగా ఉన్నా, అస్సలు టైం లేదు, లేదు తర్వాత అసలు టైం లేదు. హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. అలా టైం లేదు అంటుంటాడు సాయి ధరమ్ తేజ్. అసలు బ్రో సినిమా మాతృక వినోదాయ సీతం స్టోరీ లైన్ ఒక చిన్న స్మాల్ జిస్ట్ ఏంటంటే, ఓ వ్యక్తి నేను లేకపోతే నా ఇల్లు లేదు, నా మీద ఆధారపడ్డ మనుషులకి ఏమవుతుంది అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్లో ఉంటాడు. ఇప్పుడు ఎవరు లేకపోయినా ఏ పని ఆగదు బ్రో, అన్నీ ఆటోమేటిక్గా నడిచిపోతుంటాయి, పైన గాడ్ చూసుకుంటుంటాడు. కానీ తంబిరామయ్య ఏం చేస్తాడు? తంబిరామయ్య అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, వినోదాయ సీతం లోపల ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ పాత్రని తనే చేశాడనమాట. కాకపోతే ఏజ్ డిఫరెన్స్ ఉంది, అది వేరే విషయం. సో ఈ ఆఫీసుల్లో ఉండే తను ఒక మంచి ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ, అలాగే ఎన్నో బాధ్యతలు ఆ ఫ్యామిలీని సెట్ చేసుకోవాలనే ఒక థాట్లో ఉన్న మనిషి సడన్గా యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయిన తర్వాత టైంని మీట్ అవుతాడు కదా. టైంని మీట్ అయ్యి రిక్వెస్ట్ చేస్తాడనమాట, నాకు ఇంకొక 3 months టైం కావాలి బ్రో, అప్పుడు నేను నా ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను సాల్వ్ చేసుకోగలుగుతానని బతిలాడగా ఓకే అంటుంది టైం అనేది. టైం క్యారెక్టర్ కూడా అందులో సముద్రికం చేశారు, ఇందులో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. సో ఇది వెళ్ళిన తర్వాత తను అన్ని సెట్ చేసుకోగలిగాడా, లేకపోతే ఇతను లేకుండా కూడా అక్కడ పని జరిగిపోయిందా, లేకపోతే ఇతను ఉంటేనే అక్కడ జరిగిందా అనేది మెయిన్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే కొన్ని క్యారెక్టరైజేషన్స్ మాత్రం డిఫరెంట్గా మనం తెలుగులో అడాప్ట్ చేసుకునేటప్పుడు చేశారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం, అలాగే మన ట్రైలర్ని కూడా డీకోడ్ చేద్దాం. ఈలోపు మీరు ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అయితే త్రివిక్రమ్ గారు మాత్రం ఈ స్క్రిప్ట్ని బాగా మార్చేశారని అందరికీ తెలుసు, అది మనం విన్నాం, ఆయనే స్వయంగా చెప్పారు. సముద్రకని గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎలా మార్చారు అంటే, ఏ పాత్రలు ఎంతవరకు ఉన్నాయి, వాటి తీరుతెన్నులు అండ్ స్టోరీ లైన్స్ ఎలా మార్చారు అనేది మనం డీకోడ్ చేసి తెలుసుకుందాం. భస్మాసురుడు అనేవాడు వాడి నెత్తి మీద వాడే చేయబెట్టుకుంటాడు, వేరే వాడికి ఛాన్స్ ఇవ్వడు అని అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? అది సాయి ధరమ్ తేజ్ని ఇండైరెక్ట్గా ఆయన ప్రపోజ్ చేస్తూ అంటాడు. ఎలా అంటే, తన కష్టాలు తానే తెచ్చుకుంటాడు అనమాట సాయి ధరమ్ తేజ్ దీని లోపల. అంటే సినిమా స్టోరీని బట్టి లేనిపోని కష్టాలన్నీ నెత్తి మీద పెట్టుకుంటాడు అనే దానికి ఇది ఈ మీనింగ్, ఈ సామెత అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ సాయి ధరమ్ తేజ్ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఈ ట్రైలర్ డీకోడింగ్లో నాకు ఏమనిపిస్తుందంటే, తను చాలా బిజీ పర్సన్గా చూపించాడు. అండ్ నాకు టీ తాగడానికి కూడా చాలా బిజీ ఉన్నాను, అంత టైం లేదని అంటుంటాడు. నెంబర్ 1. రెండోది, చాలా హెల్త్ కాన్షియస్ అనిపించింది. ట్రైలర్ బాగా అబ్జర్వ్ చేయండి, ఈజ్ వెరీ హెల్త్ కాన్షియస్. అండ్ ఇంకోటి, అతను ఇంట్లో లైఫ్ కన్నా తన ప్రొఫెషనల్ లైఫ్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. టైం లేదని తన లవ్ కేతికా శర్మని పట్టించుకోకుండా, ఇంట్రెస్ట్ లేకుండా ప్రవర్తించడం వల్ల ఒకానొక సందర్భంలో లాగి చెంప మీద కొట్టడం అన్న విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ ట్రైలర్లో, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. సో అంత బిజీ లైఫ్లో అంత టైం లేకుండా అతను ఏదో ఆలోచించుకుంటూ టెన్షన్ పడుతూ యాక్సిడెంట్ చేసేసాడు. యాక్సిడెంట్ చేసేసిన తర్వాత ఒక్కసారిగా ట్రైలర్లో ఇలా డార్క్ అయిపోతుంది. దీని అర్థం ఏంటి అని అంటే, అతను చనిపోయాడు, కళ్ళు తెరిచిన తర్వాత అక్కడ టైంని కలుస్తాడు. ఇక్కడ టైం ఎవరు? పవన్ కళ్యాణ్. సేమ్ ఇలాగే తమిళ్లో కూడా ఉంటుంది, వినోదాయ సీతంలో కూడా తను టైంని కలుస్తాడనమాట. ఒక పర్సన్ని కలిసిన తర్వాత అతను యాక్సిడెంట్ అయిందని తనకు అర్థమైపోతుంది. వాట్ బ్రో అని చెప్పి అంటాడు. ఆ తర్వాత తనని టైం అడుగుతాడు. టైం అడగటం అనేది ఇక్కడ ఒక కొత్త రకమైన కాన్సెప్ట్ అనమాట. ఇదేంటి, 3 నెలలు నాకు టైం కావాలి అని చెప్పి అడుగుతాడు. అయితే ఇక్కడ మాత్రం సేమ్ ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఈ కన్వర్జేషన్ సేమ్ తమిళ్కి తెలుగుకి ఒకేలాగా ఉంటుందని మనకు ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు ట్రైలర్ లోపల. అది మీరు గమనించవచ్చు. ఏంటంటే, తను చాలా భయస్థుడిలాగా కనపడతా ఉంటాడు. అంటే పెద్దానికి బ్రో, చాలా చిన్న పిల్లోండి బ్రో అని అనడం, తర్వాత నీళ్లలో నడవడానికి చాలా భయపడిపోవడం, ఇవన్నీ తన క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తున్నాయి. అంటే బహుశా అబ్జర్వ్ చేసినట్టయితే సాయి ధరమ్ తేజ్ లక్కీగా చనిపోకుండా మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత తనకి లైఫ్ మీద ఉన్న పర్స్పెక్టివ్ కంప్లీట్ గా మారిపోయిందని మనకి ఈ ట్రైలర్ లో క్లియర్ గా అర్థమవుతుంది. ఓ భయస్థుడిగాను, అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగాను చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. సరే, ఈ ట్రైలర్ లోనే పవన్ కళ్యాణ్ కి సాయి ధరమ్ తేజ్ థ్యాంక్స్ బ్రో అని చెప్తాడు. ఆ థ్యాంక్స్ బ్రో అని ఎందుకు చెప్పాడని మనం డీకోడింగ్ కనుక చేసుకుంటే, పవన్ కళ్యాణ్ సజెషన్స్ వల్ల తన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరికిందనే దాన్ని బట్టి సాయి ధరమ్ తేజ్ పవన్ కి థ్యాంక్స్ బ్రో అని చెప్తున్నట్టు ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది. చచ్చి బతికానమాట, అనవసరంగా బతికి చచ్చా. ఎంత మీనింగ్ఫుల్ డైలాగ్, ఎంత ఫన్నీ డైలాగు. బట్ దీనిలో చాలా డెప్త్ ఉంటుంది. అదేంటంటే,
మనం ఎప్పుడైనా మనం ఫేస్ చేయలేని ప్రాబ్లం కనుక ఉంటే అనవసరంగా బతికున్నా అనుకుంటాం కదా, సేమ్ అలాగే అంటాడు. అంటే చచ్చి బతికినా కూడా ఆ డైలాగు సాయి ధరమ్ తేజ్ అంటున్నాడు అని అంటే అతను ఫేస్ చేయలేనంత ప్రాబ్లం అతని నెత్తి మీద ఉందన్నమాట. ఇంత చెప్పినా అతను ఇందాక మనం అనుకున్నట్టు ఇంట్లో టైం కానీ ఇవ్వకపోయినా కూడా వాళ్ళ మదర్ ఒక మాట అంటుంది, నీకేం కాదులేరా అంటుంది. అంటే అతనికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇందులో చెల్లెలు ఎపిసోడ్ దగ్గరికి వద్దాం. సో తన చెల్లెలు కూడా ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా చాలా హ్యాపీగా ఉండటం మనకి ట్రైలర్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ఒక అకేషన్లో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, అందులో ఒక శుభకార్యం జరుగుతుంటుంది. అయినా సరే కొంచెం సాడ్గా కూర్చుంటాడు సాయి ధరమ్ తేజ్. ఈ షార్ట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో చాలా మీనింగ్ ఉంది మనం డీకోడ్ చేసుకుంటే. అదేంటంటే, నేను లేకపోయినా కూడా ఎప్పుడు ఏం జరగాలో అవి ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి, నా ప్రాధాన్యత నా ఇంపార్టెన్స్ లేదని ఒక సెల్ఫ్ రియలైజ్ అవుతూ ఉంటాడు సాయి ధరమ్ తేజ్. సో వినోదాయ సీతం సినిమా చాలా మందికి తెలుసు, తమిళ్లో చాలా మంది చూశారు. అయితే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వదు, అది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ డిజైన్. త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లేతో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని చాలా కమర్షియల్ ఆస్పెక్ట్లో మంచి రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఇంట్రెస్టింగ్ పాయింటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అని ఆయన చెప్పిన డైలాగ్స్ కావచ్చు, ఆయన తమ్ముడు సినిమా గెటప్లో ఉన్న డైలాగ్ కావచ్చు, అలాగే జల్సా సినిమాలో ఉన్న ఒక చిన్న ఆయన గెస్చర్ పోస్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆడియన్స్లో చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్రైలర్లో అందులో సముద్రకని గారి క్యారెక్టరైజేషన్ వేరు, థీమ్ ఒకటే, థీమ్ గురించి మాట్లాడట్లేదు. ఇందులో ఉన్న పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ వేరు, బట్ వాళ్ళ సిద్ధాంతం ఒకటే, టైము ఆయన టైమే ఈయన టైమే. మనకి జస్ట్ ఇలా చిన్న జస్ట్ ఇచ్చారు, మన చిన్న ఒక మసాలా ఒక కలర్ఫుల్గా యాడ్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం. అయితే ఈ సినిమా లోపల క్లైమాక్స్ ఎండింగ్ మాత్రం రెండు ఒకేలాగా ఉండే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. బికాజ్ ఆ ఎండింగ్ కనుక లేకపోతే వినోదాయ సీతంలో ఒక హార్ట్ అనేది అండర్ కరెంట్గా పాస్ అవుతూ ఉంటుంది, ఒక ఎమోషన్ అనేది, అదే మెయిన్ కీ పాయింట్ అవుతుంది ఓవరాల్ స్టోరీకి. సో ఇందులో కూడా కంప్లీట్ కమర్షియాలిటీగా ఎంటర్టైన్మెంట్గా తీసినప్పటికీ దానిలో ఉండే ఆత్మ అనేది ఒకటి ఉంటుంది కదా స్టోరీ లైన్ లోపల, అది మాత్రం మిస్ కాకుండా ఎండింగ్ అలాగే ఉండే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. సో డెఫినెట్గా మంచి సబ్జెక్ట్తో పాటు ఒక వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మనకి పవన్ కళ్యాణ్తో పాటు వస్తుంది. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రమే కాదు, ఇది మల్టీ స్టారర్. ఇదొక పాయింట్ అయితే, నేను చెప్పిన పాయింట్ స్టార్ హోదా, ఇద్దరు మల్టీ స్టారర్. మూడో పాయింట్, ఫస్ట్ టైం మామ అల్లుళ్ళు అవుట్ అండ్ అవుట్ కథలో నటించడం, మేనమామ అండ్ మేనల్లుడు కలిసి. సో ఇది ఫ్యాన్స్కి పెద్ద ఫీస్ట్ లాంటిదే, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇట్స్ అ గుడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ అ వెరీ గుడ్ ఫీల్ గుడ్ మూవీ ఆల్సో. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ లైక్ అండ్ షేర్ Crunch Entertainment.